ఆలయంలోకండి దర్శనానికి వెళ్ళినప్పుడు కట్ట పొంగలి చక్కెర పొంగలి రెండు ఇచ్చారండి. చిన్న పిల్లవాడు చక్కెర పొంగలి హాయిగా తినేశారు, తీయగా ఉంటుంది కదండి. కట్ట పొంగలి తినేసరికి ఒక మిరియం నోట్లోకి వచ్చిందేమో, అమ్మ నాకు ఇది వద్దు, నాకు నచ్చలేదు అన్న. వాళ్ళ అమ్మ అన్నది అలా అనకూడదు నాన్న, ఇది భగవంతుడి యొక్క ప్రసాదం, కళ్ళు కద్దుకొని తిను అని. మన జీవితంలో చూడండి, ప్రతి ఒక్కటి మంచి జరిగినా చెడు జరిగినా అది భగవంతుడి యొక్క ప్రసాదమే అండి. మంచిని మాత్రం మనం చాలా హాయిగా స్వీకరిస్తున్నాం, కానీ మనకి వచ్చే కష్టాలు ఎందుకు స్వీకరించలేకపోతున్నామండి? ఆ కష్టం నిజంగా కష్టం కాదండి, భగవంతుడు ఏదో మనకి నేర్పించాలి అని అనుకుంటున్నారు. ఏదో మనం చేసుకున్న పూర్వజన్మలో ఉండే కర్మ మన దగ్గర నుంచి పోతుంది, ఏదో మనం తప్పు చేయబోతుంటే దాన్ని ఆపడానికి ఒక అడ్డంకి వచ్చిందేమో. ఈ విధంగా అది కూడా భగవత్ ప్రసాదంగా భావించి మనం స్వీకరించగలిగితే ఎంత మనోధైర్యంతో ఉండగలుగుతాం. ఎవరు కూడా ఆత్మహత్య లాంటివి చేసుకోరండి. మన జీవితంలో వచ్చే మంచి చెడు రెండూ భగవత్ ప్రసాదంగా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.